కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. రాత్రి 9:35 గన్నవరం ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. సీఎంగా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పూర్ణ, శంకరి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి సుమారు 9:30 చంద్రబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. ఏదైతే రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరవుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం వస్తున్నారు. అయితే నేరుగా ఆయన 9:30-10 గంటల సమయంలో చంద్రబాబు ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. చంద్రబాబు నివాసంలో ఆయనకి ఒక డిన్నర్ అయితే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో పాల్గొనేందుకు కూడా అమిత్ షా చంద్రబాబు నివాసానికి అయితే వస్తున్నారని చెప్పి సమాచారం ఉంటుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళు కూడా ఇక్కడికి వస్తారని కూడా తెలుస్తుంది. ఈరోజు రాత్రికి ఏదన్నా ప్రధానంగా చూస్తే ఈ మంత్రివర్గ కూర్పు మీద కూడా ఒక నిర్ణయం కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం కూడా దాని మీద పూర్తిగా కసరత్తు అయితే చేశారు. ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక స్పష్టత అయితే ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి వచ్చింది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా వచ్చింది. బీజేపీ నుంచి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆ పేర్లు అయితే అక్కడికి సిఫార్సు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాటిని ఆమోద ముద్ర వేసిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రేపు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు రాత్రికి అయితే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఏ మంత్రివర్గకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా అప్పుడు ఇన్ఫార్మ్ చేసి నేరుగా వాళ్ళకే చెప్పే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రేపు చూస్తే కనుక రేపు ఉదయం ప్రధాని మోడీ కూడా వస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా ఇటు చంద్రబాబు నివాసంతో పాటు మొత్తం కూడా ఈ సభా ప్రాంగణం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా వీఐపీలు ఎక్కువగా వస్తున్న తరుణంలో అటు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో పాటు కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా అనేక మంది వస్తున్న తరుణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వారి కోసం సెపరేట్గా ఒక వివిఐపీ మార్గాన్ని నేరుగా డాస్కి వద్దకు వెళ్ళేందుకు కూడా వారి కోసం ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. మరోవైపు ఎవరైతే ఇంకా వేరే ముఖ్య అతిథులు ఉన్నారో, ఇంపార్టెంట్ విఐపి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సెపరేట్ పాసెస్ ఇష్యూ చేయడంతో పాటు వారికి ఒక ఆఫీసర్ని వారికి ఒక ఆఫీసర్ని కూడా కేటాయించడం కూడా జరిగింది. వారే నేరుగా ఎక్కడ వాళ్ళు ఉండాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు అక్కడ కూర్చొనే పరిస్థితి కూడా నెలకొంది. ఓవరాల్గా చూస్తే అమిత్ షా అయితే ఈరోజు రాత్రి సుమారు 9:30-10 గంటలకైతే విజయవాడ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఒక హోటల్లో బస చేసి తర్వాత రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేరుగా చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మొత్తం కూడా పాల్గొంటారు. ఈరోజు ప్రధానంగా చంద్రబాబు ఇచ్చే డిన్నర్తో పాటు కేంద్ర మంత్రివర్గ కూర్పు మీద కూడా మొత్తం కూడా ఇక్కడ చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.